శ్రీరెడ్డి అరెస్ట్ తోటి మనకైతే క్లారిటీ వచ్చింది కదా! ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టరు. రెడ్ బుక్‌లో ఉన్న ప్రతి పేరునైతే వెంటాడతారనైతే క్లియర్‌గా అర్థమై ఉంటది అందరికి గూడా. ఎందుకంటే మన శ్రీరెడ్డి తప్పించుకుందనుకున్నారు. ఎందుకంటే లేఖ రాసింది, వాపోయింది. నన్ను క్షమించండి. నేనింక బుద్ధి తక్కువ పని. నేనింక అసలకి ఇలాంటి మాటలనేది చెప్పుకొచ్చారు. శ్రీరెడ్డి అయితే అయినప్పటికీ వదిలిపెట్టలేదు. అరెస్ట్ అయితే చేశారు. జైల్‌లో పెట్టారు. అలానే పోసాని మురళకృష్ణ కూడా అలానే చెప్పుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ అతన్ని నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇంక ఏ పార్టీలో లేనని చెప్పాడు. అయినప్పటికీ పోసాని మురళకృష్ణ కూడా అరెస్ట్ చేసి ఇప్పటివరకు జైల్లోనే ఉన్నాడు. ఇంకా బయటకు కూడా రావట్లేదు. రోజుకొక జైలు ఎత్తి పక్కన తిప్పి పెడతా ఉన్నారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే శ్రీరెడ్డి కూడా ఇంగ ఇదే పరిస్థితి ఏర్పడేలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఆమె చాలా ఓవర్ చేసింది. ఎందుకంటే పోసాని ఎంతలాగా ఓవర్ చేశారో అలానే శ్రీరెడ్డి కూడా అలానే ఓవర్ అయితే చేసింది మనం చూసాం. ప్రతిరోజు ఆ ఫేస్‌బుక్‌లో లైవ్‌లు పెట్టి మరీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు, యూట్యూబ్ ఛానల్స్‌లో మాట్లాడడం కావచ్చు, రకరకాలుగా అయితే ఆహ్, యాక్చువల్‌గా వైసీపీ కూడా వాళ్ళు ఎక్కువ దాన్ని ఓన్లీ కార్యకర్తల అభిమానులు తీసుకున్నారు కానీ వైసీపీ పార్టీలు కూడా ఆమెని ఎక్కడ కూడా ఆమెని చేర తీయలేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అభిమానంతో ఆమెనైతే ఆమె పర్సనల్‌గా తీసేసుకొని ఎక్కడ ఫేమ్ కోసం జస్ట్ ఫేమ్ అండి. జస్ట్ ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కాబట్టి వైసీపీ స్టాండ్ తీసుకుంది ఆమె. వైసీపీ స్టాండ్ ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న అధికారంగా ఉంది కాబట్టి వైసీపీ స్టాండ్ తీసుకొని ఆమె అయితే ఇంకా లోకేష్ పైన కావచ్చు, లేకుంటే పవన్ కళ్యాణ్ పైన కావచ్చు చాలా దారుణంగా అయితే ఆమె అయితే కామెంట్ చేయడం చూసాం. ఆ వీడియోలు చూసినప్పుడు నాకు కూడా చాలాసార్లు అనిపించింది ఎందుకు ఏమని అంటే ఖండించలేదు. ఎందుకంటే ఆమె పార్టీ కాదు కాబట్టి. ఆమె సస్పెండ్ ఏం చేయాలన్నా కూడా పార్టీ కాదు కాబట్టి వైసీపీ పార్టీ వచ్చి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆమె